ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. జై హిందూ ప్రేక్షకులకి శుభాశిస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే వృషభ రాశికి వారం మొదట్లో కొంత ధనానికి సంబంధించి కటకటలు ఏర్పడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. అంటే వారం శుక్రుడు వచ్చి చేరేంత వరకు, అంటే మొదటి 2 రోజులు ఈ 17వ తారీఖు 18, 19 పొద్దున మధ్యాహ్నం వరకు కూడా ధనం విషయంలో మనకు వస్తుందనుకున్న ధనం రాకపోవడం, చిన్న చిన్న ఇబ్బందులు ఇవి ఎక్కువగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఎక్కువగా తగులుతాయి. వస్తుంది ధనం అనుకున్నదంతా ఆగడం, అట్లాగే ఊహించని అదనపు ఖర్చులు పైన పడడం ఇటువంటివి ఉంటాయి. పార్టీలు రీత్యానో లేకపోతే ఎవరో ఒకరికి స్నేహితులకి విందు వినోదాలు రీత్యానో అనవసరంగా కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి వారికి ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే రోహిణి నక్షత్ర జాతకులకు చూసినట్లయితే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం, వాహన మూలకంగా పెట్టుబడులు పెట్టడం, అట్లాగే ఔషధాల పరంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అట్లాగే ధనం విషయంలో నియంత్రణ లేనితనం కూడా ఏర్పడుతుంది. ఈ యొక్క రోహిణి నక్షత్ర జాతకులకి వారాంతంలో భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు అటు కృత్తికి కానీ ఇటు రోహిణి నక్షత్ర జాతకులకి, అందులో మృగశిర ఉంది, మృగశిర నక్షత్రం కూడా తప్పకపోవచ్చు. కాబట్టి వారాంతంలో వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం కావచ్చు, రోహిణి నక్షత్రం కావచ్చు, మృగశిర కావచ్చు, ఈ ముగ్గురు కూడా చూసినట్లయితే కృత్తికా నక్షత్రానికి సూర్యుడు లగ్నంలోనూ ఉన్నాడు, సూర్య శుక్రులు మౌఢ్యమి. తర్వాత రోహిణి నక్షత్రం చంద్రుడు ఇక్కడి నుంచి శత్రుస్థితిలోకి వెళ్ళి ఆ తర్వాత నేరుగా నీచలో పడిపోతాడు. కాబట్టి నీచలో ఉండి ఉచ్చం చూస్తున్నా మీకు అర్థం కానిటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఇక మృగశిర నక్షత్ర జాతకానికి అధిపతి ఎవరంటే కుజుడు. కుజుడు రాహుతో ఫైట్ చేస్తున్నాడు. సప్తమ స్థానాధిపతి చంద్రుడు మీద ప్రభావాలు కూడా పడతాయి. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడే వివాదంకి వస్తుంది చంద్రకేతువులు. చంద్రుడు 18వ తారీఖు 17వ తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు కుజుడు దృష్టి సోకిన తర్వాత, మరల ఇక్కడికి వచ్చినప్పుడు కుజుడు దృష్టి సాకిన తర్వాత కుజుడు అక్కడికి పెట్టాల్సినటువంటి ఫైర్ పెట్టేసి వదిలేస్తాడు. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి స్ప్లిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థం చేసుకోలేనటువంటి అతి ఆవేశాలు కూడా తోడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వృషభ రాశిలోని భార్యాభర్తలు అట్లాగే నూతనంగా పెళ్లి చేసుకుందామని ఒక కమిట్మెంట్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, అంటే సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడానికి నిశ్చితార్థం చేసుకుని ఆగస్టులో ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే వివాహ పరంగా వారి బంధాన్ని దెబ్బతీయడానికి గ్రహాలు ప్రయత్నిస్తుంటాయి. శని దృష్టి కూడా పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిగతా ఆర్థిక విషయాల్లో వాటిల్లో అయితే మాత్రం అనూహ్యమైనటువంటి కొంత మార్పులు జరిగి ధనం మాత్రం చేతికి అందే అవకాశాలు, ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.